ఆ రోజు నుంచి ప్రజల్ని ఐక్యం చేస్తూ ముందుకు కదులుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పంపడం ఇక్కడ నాయకులకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు 2 సార్లు గెలిచిండు, 3ఓసారి కూడా గెలుస్తున్న అతి విశ్వాసంతో పోతున్నాడు. పోవడమే కాదు, కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను మాట్లాడుకున్నాడు. ఇక ఎన్నికలు వస్తే అందులో నెంబర్ 1 మన జానారెడ్డి గారే. ఆయన హెలికాప్టర్లు తీసుకొని వచ్చిండు అభివృద్ధి పేరు మీద. ఇంట్లో చాలా అంటే ఎన్ని కుట్రలు ఉంటాయి. అటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారు చెప్పంపడం ఒక ఐఏఎస్ ఆఫీసర్తోని పొలిటికల్ లీడర్తో పంపిస్తే లీక్ అయిద్దని చెప్పి పంపడం, కేసీఆర్ గారు కూడా సరైన సమాచారం ఇచ్చి మాకు తెలంగాణ రాష్ట్రమే నాకు ఏకైక ఎజెండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఒప్పుకుంటానంటే మాత్రమే నేను వస్తా అని చెప్పి ఆ రోజు మనం వరకు పొత్తుకు పోవడం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టేయటం, కేంద్రంలో కూడా వాళ్ళ కోరిక మేరకు చేరటం, ఇవన్నీ కూడా జరిగినాయి చూసాం మీరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనం అవ్వడం, రాజశేఖర రెడ్డి బ్లాక్మెయిల్ చేసి తెలంగాణను ఇవ్వకుండా చేయటం, ఆ ఎన్నికల్లో చిరంజీవిని పావుగా వాడి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారంలో రావడం, దాంతో ఆయన అహంకారం తలకెక్కి ఎక్కడుంది తెలంగాణ అని చెప్పి తెలంగాణ అవమానం చేయడం, టీఆర్ఎస్ నుంచి కొంతమందిని చీల్చుకొని ఇంకొక వైపు హింసను లేపి, ఏదేమైనా కేసీఆర్తోనే నిలబడతాననుకున్న 100 మందిని మాలాంటోళ్లను పీడీలు పెట్టి జైళ్ళల్లో వేసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా తొక్కేస్తా అన్న ఒక ప్రణాళిక చేసిండు రాజశేఖర రెడ్డి. సరే, చావాలని మనం కోరుకోం, కానీ ఎందుకో ప్రకృతి అట్లా ప్రకోపించింది, అది జరిగిపోయింది. మళ్ళీ ఆ ప్లేస్లోకి చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రిగా లేకపోయినా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణను నడుపుతున్నాడో చంద్రబాబు నాయుడు, అట్లాగే మళ్ళీ ఆ రోజు కూడా పేరుకు అక్కడ కిరణ్ కుమార్ ఉన్నా, పేరుకు రోషయ్య ఉన్నా, చంద్రబాబు నాయుడే నడిపిండు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా. 2 తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద కుట్రలకు పాల్పడి ఉద్యమాన్ని లేకుండా చేయాలి, కాంగ్రెస్ ఉన్న ఏం లేదు, నేనున్న ఏం లేదు, కానీ తెలంగాణ అంశం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పన్ని బీఆర్ఎస్ని చీల్చే కుట్ర చేశారు. ఆ సమయంలో కేసీఆర్ గారు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఇట్లయితే కాదు, ఇప్పుడే కొంచెం బలహీనంగా ఉంది కేంద్రం, ఇప్పుడైతే నేను మెడలు వంచవచ్చు అని చెప్పి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు ఏదైతే నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమని ప్రకటించిండో, ఒక్క నెత్తుడి చుక్క కారకుండా, ఒక్క విద్యార్థి తరగతి కూడా వేస్ట్ కాకుండా రాష్ట్రం సాధించాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ మార్గమే సరైందని నమ్మిండో. చివరికి ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ద్రోహాలు, మోసాలు, కుట్రలు అన్నీ చూసిన తర్వాత, పైకి రండి న్యాయవాద మిత్రులు, పైకి రండి, అన్నీ చూసిన తర్వాత నేను నినాదం ఇచ్చిన ఆ రోజు అహింసతోనే పోవాలని, దాంతోపాటు ఉద్యమంలో వెనుదిరిగితే నేను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పి నేను నినాదం ఇచ్చిన, అవసరమైతే నా ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెస్తే తప్ప ఒక్కటి కూడా ఎవరు నష్టపోనేను అని చెప్పి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. నిజమే, ఆ సందర్భంగా చాలామంది వ్యతిరేకించడం ప్రారంభం నుంచి అందరూ కూడా, వద్దు సార్, మనం వాళ్ళు దుర్మార్గులు, మనం చచ్చిపోయినా పట్టించుకోరు, ప్రత్యేకించి కేసీఆర్ గారు లేకపోతే ఇక తెలంగాణను లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు విరవీగుతారు, రెచ్చిపోతారు. ఎందుకంటే 2000 సంవత్సరం నాటికే
తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించే స్థితికి వచ్చారు. మన వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా, అదే పార్టీ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడుతూ మా తెలంగాణ ప్రాంతానికి నిధులు కావాలి అనేది అడిగినందుకు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, ఏం తెలంగాణ అండి, తెలంగాణ పదం మాట్లాడొద్దు, ఇంకొకసారి ఇక్కడ తెలంగాణ పదమే మాట్లాడొద్దు అంటే తెలంగాణ పదాన్ని కూడా నిషేధించే స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ అహంకారం. ఆనాటికి చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ అహంకారం. గా స్థితిలో కేసీఆర్ తెలంగాణ పెట్టడం, జై తెలంగాణ అని చెప్పి అందరితో అనిపించడం మాకు చెప్పిండు ఉద్యమ సందర్భంలో. ఇవాళ తెలంగాణ అనడానికి ఏదైతే భయపడుతున్నారని మీరు చెప్తున్నారో, ఇదే తెలంగాణ జై తెలంగాణ అని మీరు నినాదాలు రాసుకొని మీరు గవర్నమెంట్ కార్లలో తిరుక్కుంటూ జై తెలంగాణ అంటారు. మీరు చూడండి, శాసనసభ సచివాలయంకి తెలంగాణ పేరు వస్తుంది చూడండి, శాసనసభకి పేరు వస్తుంది చూడండి అని చెప్పారు. ఇవన్నీ వింటున్నప్పుడు కెప్టెన్ గారు, కళ్యాణ్ యాగిరెడ్డి గారు, కెప్టెన్ గారు ఇద్దరు వచ్చారు ఒకరోజు. మేము కూడా తెలంగాణ వాదులం సార్, మీతో కలిసి పనిచేస్తాము అని. పార్టీ పెట్టిన కొద్ది రోజులకి, 10-15 రోజులకి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది సార్ తెలంగాణ అని అడిగాడు కెప్టెన్ గారు. ఒక 2 గంటలు చెప్పిండు కేసీఆర్ గారు మొత్తం ఉద్యమం ఏంది, ఎట్లా నడపాలి, మనం ఎట్లా పోతాం అని. కెప్టెన్ గారు మీరు కూడా కారుకు ఎర్రలైట్ వేసుకొని జై తెలంగాణ అనుకుంటా పోతారు, ఆ పరిస్థితి తెస్తా చూడండి అని చెప్పిండు. ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు ఉద్యమ సందర్భంలోనే. ఆయన అంత అయిన చివరికి సరే ఇది ఇంటుంటే మంచిగా సినిమా స్టోరీ లాగా అనిపించింది నాకు, నిజమైద్దంటారా అన్నాడు. అవుతుంది, మీరే ఈ సినిమాకి నిర్మాత అవుతారు చూడండి అని చెప్పిండు కేసీఆర్ గారు. అట్లా అనేక అపనమ్మకాలతో వచ్చిన తెలంగాణ కాబట్టి వీళ్ళందరినీ ఐక్యం చేసి కొట్లాడుతూ ఈ 2 పార్టీల కుట్రలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో కూడా మిలాఖత్ చేసిన కుట్రలు, ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం తన చేతిలో తీసుకొని చేసిన కుట్రలు, ఇవన్నీ జరిగి మధ్యలో సోనియా గాంధీ ఇస్తానంటే పోయి ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఒకరోజు సాయంత్రం వార్ రూమ్ అంటారు, కాంగ్రెస్ పార్టీ సీరియస్ డిసిషన్స్, పెద్ద డిసిషన్స్ తీసుకోవడానికి ముందు చేసే మీటింగ్ హాల్ను వార్ రూమ్ అంటారు వాళ్ళు. వార్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, అలాగే తెలంగాణ అంశం పైన అయిపోతుంది అని చెప్పి వార్తలు వచ్చి సాయంత్రం 7 గంటలకు 8 గంటలప్పుడు, 8 కూడా కాదు, ఇంకా ఆలస్యమైనట్టుంది, 10-10:30 అయినట్టుంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి, శేఖర్ కంగ్రాచులేషన్స్, అయిపోయింది, నీ కోరిక తీరింది, వార్ రూమ్లో నిర్ణయం జరిగింది, రేపు పొద్దున మేడం నుంచి నీకు కాల్ వస్తుంది, ప్రకటన జరుగుతుంది అని చెప్పిండు. ఈసారి పొద్దునే 6 కాకముందే లేచి తయారై కూర్చున్నారు. ఇక ఏ ఫోన్ వచ్చినా అదే ఫోన్ అనుకుంటున్నాడు, అంత ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లలు గుర్తొస్తుండే, తల్లిపార కొరకు ఎదురు చూసే పిల్లలు కావచ్చు, తండ్రి ఏదైనా కొనిస్తా అంటే ఎప్పుడు వస్తాడో, మా నాన్న ఊరి నుంచి ఎప్పుడు తెస్తాడో ఎదురు చూస్తున్న పిల్లలు కావచ్చు. ఆ పద్ధతుల్లో 11-11:30 పైకి రండి అయ్యజ్ గారు, ఆర్ఎల్ గారు, చూస్తూ ఉన్నాం. చివరికి 12 గంటలకు పాపం ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, సారీ శేఖర్, జరిగిపోయింది మోసం, రాత్రి 12ంటికి రంగంలో దిగినరు సమైక్య ఆందోళన మొత్తం చంద్రబాబు నాయుడుతో సహా. కాంగ్రెస్లో ఒకడు ఉన్నాడు దొంగ, సోనియా గాంధీ దగ్గర, వానికి 200 కోట్లు ఆఫర్ చేసిండ్రు, వాడు ఇప్పుడు డిసిషన్ మార్చేసిండ్రు, అయిపోయింది, ఇక కోల్డ్ స్టోరేజ్లో పడేసిండ్రు, ఇక నువ్వు పో, కాంగ్రెస్ను తరిమేసి తెలంగాణ తెచ్చుకో కేసీఆర్, వేరే మార్గం లేదు అని చెప్పిండు గోవర్ధన్ రెడ్డి గారు. ఇంతమించి మార్గం లేదు. ఇక ఒక్కసారి నాకు ఈ కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, నాకు వార్ రూమ్లో నుంచి జరిగిన నిర్ణయం కోల్డ్ స్టోరేజ్లో పడేసిందంటే ఇంక రాదు అది బయటికి, వీళ్ళని తన్ని బుద్ధి చెప్తే తప్ప సాధించుకోలేవు, ఇక వీళ్ళని నమ్మకుగా, ఇక నీ పోరాటంలో నువ్వు అని చెప్పిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే
కరీంనగర్ మేధో మదనం చేసుకున్నాం. ఆ నుంచి ఇక్కడ సూర్యాపేట సభకు వచ్చినాం.